హాయ్ ఫ్రెండ్స్, హెచ్విఎల్ ఛానల్కి ఇక్కడ మనం తెలుసుకోబోయేది ఏంటంటే మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నాను అండి. అది మీకు చాలా ఉపయోగపడుతుంది కూడా. ఎవరైనా ట్రై చేయొచ్చు దీన్ని. సో నేనేది ఏంటంటే చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్లో అకౌంట్ ఉంటుంది, చాలా మంది మ్యూచువల్ ఫండ్స్లో రన్నింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో నేను దేనికోసం చెప్తున్నానంటే చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తాలూకా పాలసీ ఎవ్రీ ఇయర్ కడుతుంటారు. సో హెల్త్ ఇన్సూరెన్స్ తాలూకా పాలసీ ఎలా కడతారు? ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఫ్యామిలీకి ఒక 20,000 30,000 అంతే అమౌంట్ పడుతుంటుంది. సో ఆ అమౌంట్ మనకి పడడం వల్ల ఏం చేస్తామంటే ఆ అమౌంట్తో మనం తీసుకుంటే మన అకౌంట్ నుంచి వచ్చి మనం తీసుకుంటాం. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఆ అమౌంట్ అడ్జస్ట్ చేయడానికి క్రెడిట్ కార్డు వాడడమో, లేకపోతే మన అకౌంట్ నుంచి ఏదైనా ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ వాడడమో, వాళ్ళ తర్వాత మనకి డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళకి రిటర్న్ ఇవ్వడమో, ఇవన్నీ జరుగుతుంది. దాంట్లో కొంత వడ్డీ యాడ్ చేసాం. ఇది సంథింగ్ కొంతమంది అలా వాడే వాళ్ళు ఉన్నారు, క్రెడిట్ కార్డు వాడే వాళ్ళు ఉన్నారు. తర్వాత కొంతమంది ఏదైనా మన దగ్గర డబ్బులు ఉంటే దాని నుంచి అడ్జస్ట్ చేసి వేరే తర్వాత అన్నట్టుగా వాడే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇక్కడ సింపుల్ లాజిక్ ఏం చెప్తున్నానంటే, మీకు మ్యూచువల్ ఫండ్స్లోని మల్టీ అసెట్ ఫండ్ అని ఒకటి ఉంటుంది. సో మల్టీ అసెట్ ఫండ్ అంటే ఏంటంటే గోల్డ్ సిల్వర్ ప్లస్ మెటల్స్ ప్లస్ రియల్ ఎస్టేట్, సో కొంత పాటు ఈక్విటీ. సో ఈ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ ఫండ్లో ఏంటంటే మీరు ఎవ్రీడే 100 రూపీస్ మీరు డైలీ ఎస్ఐపి అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో చాలా వాటిలో కొన్ని ఉంటాయి, బట్ మా ఎన్జే వెల్త్లోని చాలా మంది మీకు ఎవరైనా కావాలన్నా మీకు సజెస్ట్ చేస్తాం. బట్ డైలీ ఎస్ఐపి ఉంటుంది. డైలీ మీకు అకౌంట్లో మినిమం 100 రూపీస్ ఉంటుంది కదా, అట్లీస్ట్ 100 రూపీస్. సో డైలీ ఎస్ఐపి మనం ఎవ్రీడే 100 రూపీస్ మనకు కటింగ్ అయిపోతుంది. మనకు తెలియకుండా మన ఎస్ఐపి అనేది కటింగ్ వెళ్తుంది. 100 రూపీస్ మనకు పెద్ద వేరియేషన్ ఉంటుంది, మనం అది పట్టించుకున్నట్టు కూడా ఉండదు కూడా. సో దానివల్ల మనకి ఏంటవుతుందంటే 100 రూపీస్ కటింగ్ అయిందని మనకు తెలియదు, మనకు ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. పర్ డే 100 రూపీస్ అంటే ఎంత? పర్ మంత్కి 3,000 రూపీస్. నెలకి 3,000 అంటే 12 నెలలకి ఎంత అవుతుంది? 12 మూడు 36 అంటే 36,000. అంటే మీ తాలూకా హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత మహా అయితే 25,000 నుంచి 20,000, అది 30,000 ఉంటుంది. బట్ మనం ఇలా కటింగ్ అవుతూ ఉంటుండగా 36,000కి అట్లీస్ట్ మనకు ఒక 5,000 యాన్యువల్గా మనకి వడ్డీ వస్తుంది కదా. మ్యూచువల్ ఫండ్స్లో ఆన్ అండ్ యావరేజ్గా ఒక 12% వేసుకున్నా. ఎందుకంటే ఇది బ్యాలెన్స్ అడ్వాంటేజ్తో పోల్చుకుంటే కొంచెం అంటే రిస్క్ తక్కువ, ప్లస్ రిటర్న్స్ కూడా ఆబ్వియస్గా ఎంతో కొంత ఒక 9% ఒక 10% ఆబ్వియస్గా వచ్చేసి ఫండ్ అనమాట ఇది. సో దీన్ని మీరు ఏంటంటే డైలీ ఎస్ఐపి కింద మీరు మార్చుకోవడం వల్ల ఇమ్మీడియట్గా ఆ అమౌంట్ అనేది మీరు ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్కి టైం కేటాయించుకుంటారో ఆ వేరియేషన్ మీరు వేసుకోండి. అప్పుడు ఆ అమౌంట్ అనేది మీరు హ్యాపీగా హెల్త్ ఇన్సూరెన్స్ వాడుకోవచ్చు కదా. సమ్ వడ్డీ వస్తుంది, మీకు తెలియకుండానే ఆ అమౌంట్ అక్యుములేట్ అయిపోయి మీరు హ్యాపీగా దాన్ని వాడతారు అనమాట. సో ఇలాగ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఇలా ప్లాన్ చేసుకోండి. దీనివల్ల మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అప్పటికి అప్డేట్ చేయాలి అనే మైండ్ కూడా మీకు ఇబ్బంది ఉండదు, ఫ్రీగా ఉంటారు అనమాట. సో మనం ఏదైనా సరే ఒక స్ట్రాటజికల్గా మీరు ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా మనం ప్రతిదీ కూడా కట్టగలమండి. సో చాలా మందికి ఏంటంటే ఈ ప్లాన్ తెలియక చాలా మంది ఏంటంటే ఆ టైంకి అప్పులు చేయడం కానీ ఆ టైంకి ఎవరి దగ్గర డబ్బులు వాడడం కానీ చేస్తుంటుంది. సో మీలో ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. లేదు నాకు దానికోసం కావాలనుకుంటే నాకు కాల్ చేయండి. డెఫినెట్గా మీ డైలీ ఎస్ఐపి కూడా మన దగ్గర ప్రొవైడింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ.